ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, KCC న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. బ్రిటిష్ పాలనలో భారతీయులు తమ జ్ఞాన వారసత్వాన్ని మరిచిపోయారు. అంతర్జాతీయ సదస్సులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్రాజు వ్యాఖ్య. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. సంత చెరువు పార్కును పరిశీలించిన నగర కమిషనర్ సత్యనారాయణ. వేతనాలు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కాకినాడ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు. వలసపాకల పంచాయతీకి తక్షణం ఎన్నికలు జరిపించాలి. గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకుల డిమాండ్. ఇక వివరాలకు వెళ్తే, బ్రిటిష్ పాలనలో భారతీయులు తమ జ్ఞాన వారసత్వాన్ని మర్చిపోయారని, ఇప్పుడు దానిని తిరిగి గుర్తించాల్సిన అవసరం ఉందని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సర్రాజ్ పేర్కొన్నారు. పిఆర్ ప్రభుత్వ కళాశాల కాకినాడలో 2026 ఫిబ్రవరి 26న ప్రారంభమైన 2 రోజుల అంతర్జాతీయ సదస్సు భారతీయ జ్ఞాన వ్యవస్థల విభిన్న కోణాలు అనే అంశంపై గంభీరంగా జరిగింది. ఈ ప్రారంభ సమావేశం భారతీయ జ్ఞాన సాంప్రదాయాల ప్రాముఖ్యతను ఆధునిక ప్రపంచ సమస్యలతో అనుసంధానం చేస్తూ విశేష ఆలోచనలకు దారితీసింది. విలువలతో కూడిన జ్ఞానం అవసరం. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కందుల ఆంజనేయులు ప్రారంభ ప్రసంగంలో భారతీయ జ్ఞాన వ్యవస్థలు ఎప్పుడూ విజ్ఞానాన్ని నైతికతతో కలిపి చూశాయని తెలిపారు. అథర్వ వేదంలో సాంకేతిక విజ్ఞానం గురించిన సూచనలు ఉన్నప్పటికీ నైతిక విలువలు లేకుండా ఉన్న సాంకేతికత పర్యావరణ మరియు సామాజిక సంక్షోభాలకు దారితీస్తుందని హెచ్చరించారు. సాంకేతత్వం ప్రకారం ప్రకృతి పురుషుల సమతుల్యత అవసరమని, ఆధునిక కాలంలో మానసిక ఆరోగ్యానికి యోగా మరియు ధ్యానం ఎంతో అవసరమని పేర్కొన్నారు. యంత్రాలకు సమాచారం ప్రాసెస్ చేసే సామర్థ్యం ఉన్నా విలువలు లేవని, విలువలు లేని సమాజం నిలవదని చెప్పారు. న్యాయశాస్త్రం వంటి భారతీయ తర్క పద్ధతులను ఆధునిక శాస్త్రం మరియు సాంకేతికతలో అనుసంధానం చేయాలని సూచించారు. భారతీయ సంస్కృతి ఎప్పుడూ అడిగిన ప్రధాన ప్రశ్న జీవిత లక్ష్యం ఏమిటి, దీనికి సమాధానం ఇచ్చే ప్రయత్నమే భారతీయ జ్ఞాన వ్యవస్థలని చెప్పారు. సదస్సు కన్వీనర్ డాక్టర్ హరిరామ్ ప్రసాద్ ప్రతి వ్యక్తి, ప్రతి సమాజానికి తమ స్వభావం ఉంటుందని చెప్పారు. భారతదేశంలో గొప్ప జ్ఞాన సంపద ఉన్నప్పటికీ అనేక సందర్భాల్లో బయటి ప్రపంచాన్ని చూసి పరిష్కారాలు వెతికిందని అన్నారు. నూతన విద్యా విధానం స్వదేశీ జ్ఞానంపై మళ్లీ దృష్టి పెట్టే అవకాశం కల్పించిందని చెప్పారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ సర్రాజు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, కావ్యాలు, చతుర్వేద పురుషార్థాలు వంటి భారతీయ జ్ఞాన సాంప్రదాయాలను వివరించారు. బ్రిటిష్ పాలనలో భారతీయులు తమ జ్ఞాన వారసత్వాన్ని మర్చిపోయారని, ఇప్పుడు దానిని తిరిగి గుర్తించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నలంద, తక్షశిల వంటి విశ్వవిద్యాలయాలు గణితం, ఖగోళ శాస్త్రం, ఆయుర్వేదం, ధాతు విజ్ఞానం వంటి రంగాలలో భారతదేశం చేసిన కృషిని గుర్తు చేశారు. భారతీయ జ్ఞానం ప్రజలకు అందుబాటులో ఉండాలంటే ప్రాంతీయ భాషలో బోధన అవసరమని చెప్పారు. ప్రారంభ సమావేశం భారతదేశం గతాన్ని మాత్రమే ప్రశంసించకుండా దానిని ఆధునిక ప్రపంచానికి అనుసంధానం చేయాలని సూచించింది. భారతీయ జ్ఞాన వ్యవస్థలు నైతికత, పర్యావరణ బాధ్యత, సామాజిక సమర్థత, మానవ విలువలను బలపరుస్తాయని చెప్పారు. భారతీయ జ్ఞానాన్ని ఆధునిక శాస్త్రం మరియు సాంకేతికతతో కలిపి మానవాళి శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలని సభలో ప్రతిపాదించారు. మనం కూడా అంతవారిగా అవ్వాలి అంటే ఇవన్నీ అంటే ఒకటి, ఇక్కడ
పుట్టి పెద్దలై రాష్ట్రేతర ప్రాంతాలకి జాతీయమైనటువంటి స్థాయికి వచ్చినటువంటి కవులను స్మరించుకుంటూ, ఎందుకంటే బోయి భీమన్న గారు పాలేరు నాటకంతో అద్భుతమైనటువంటి పద్యకవిత్వం చెప్పి ఆయన పెద్దడయ్యాడు. అలాగే జ్ఞానానంద కవి గారు, ఎస్టీ జ్ఞానానంద కవి గారిని ఇదే మన కాలేజీ అవుతున్నటువంటి మన మెక్లార్న్ హై స్కూల్లో బహుకాలం తెలుగు పండితుడిగా పనిచేసి గొప్ప పద్యకవిగా ఆయన చరిత్ర సృష్టించాడు. ఇంకా ముందు కాలంలో కుసుమ సత్యనారాయణ గారు కూడా ఇంకా ఎంతో మందిని చెప్పుకోవచ్చు. అలాంటి వాళ్ళ మధ్యలో మన ఆంజనేయులు గారు కూడా ఈవేళ ఒకటవుతున్నాడు. అది ఎందుకు వాళ్ళందరి గురించి చెప్పుకోవాలి అంటే, ఆ కోవలో మన ఆంజనేయులు గారు తత్వశాస్త్రాన్ని కవిత్వంగా చేశాడు. ఇవన్నీ ఎందుకయ్యా? ఈ పుస్తకం అంతా ఏమిటి అంటే, ఈరోజు రేపు జరుగుతున్నటువంటి ఈ సెమినార్ తాలూకు ఆశయానికి భాష్యం. నమస్కారం. వాటి నాలెడ్జిని ప్రజలకు కనుక చెప్పకపోతే మనం కొంత సమాజానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వలేదు అనిపిస్తుందేమో అని అనిపించి, ఏదైతే సమాజానికి అవసరమైందో, ఎక్కడైతే మనం దాన్ని మర్చిపోయినామో వాటిని వెలికి తీసి మళ్ళీ సమాజానికి అందించే భాగంలోనే ఈ పుస్తకం ఒకటి రిలీజ్ అయింది. అందువల్ల దీంట్లో ఉన్నటువంటిది, నేను కవులు కవిత్వాలు అవన్నీ నాకు తెలియదు. యాజ్ ఎ ఫిలాసఫర్ ఫిలసాఫికల్ కంటెంట్ ఉంటుంది. మీకు ఫిలాసఫీ బాగా అర్థమయ్యి ఉంటే, అనాలిసిస్ వస్తే, నాలెడ్జి కనుక రేషనాలిటీతో ఉన్న నాలెడ్జి కనుక ఉండుంటే ఈ కంటెంట్ అర్థమవుతుందండి. అదర్వైజ్ ఇదేదో చెప్పినట్లుగా అనిపిస్తుంటుంది. అంటే ఎథిక్స్ మంచి అంటే ఎలా ఉంటుందో చెప్పండి అంటే ఎవరిని చెప్పలేము. మంచి అంటే ఎలా ఉంటుందో ఎవరో చెప్పలేము. ఏదో ఒక పని చేసి మనకు నచ్చితే మంచి అంటాం తప్ప, మంచిని మాత్రమే చూపించండి అంటే మూ చెప్పినట్లుగా ఆ వస్తువును మనం ఎక్కడా చూడలేమన్నట్టే, దీంట్లో మీకు ఫిలాసఫీతో గనక చూడకపోయినట్లయితే అందులో కంటెంట్, దాని యొక్క ఆ డెప్త్లో ఉన్నటువంటి భావం ఏదనేది మీకు. I was requesting the director of the seminar, let my keynote address be after lunch break. Because I do believe that keynote address is the address that justifies the theme of the seminar and that makes everyone to understand the theme of the seminar. But the directions of the director of the seminar and also our honorable principal, they have requested me, sir, let us close the session before lunch, and after lunch program we will have paper reading sessions. So abiding by their directions, up to their directions, I just wanted to. ఆయుర్వేదం కానీ, అలాగే యోగాలు కానీ, మ్యాథమెటిక్స్లో సున్నా కనుక్కున్నది మన దేశస్తులు. అలాగే ఆల్జీబ్రా కూడా మన దేశస్తులు డెవలప్ చేసి అది తర్వాత అరేబియా దేశానికి వెళ్ళి అక్కడ డెవలప్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రతి విషయంలో కూడా, సైన్స్ టెక్నాలజీ విషయంలో కూడా ఏదైతే పాత నాలెడ్జ్ ఉందో అదంతా కూడా బయటికి తీసే ప్రయత్నం, ప్రజలకి తెలియజేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమం కాకినాడలో జరగడం అన్నది చాలా గొప్ప విషయం, చిన్న విషయం కాదు. ఇది పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వచ్చి ఈ సెమినార్లో పాల్గొంటూ ఉన్నారు. నన్ను దీనికి చీఫ్ గెస్ట్గా ఉన్న సర్రాజ్ గారు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. డాక్టర్ సర్రాజ్ గారు కేంద్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఆయన అడ్వైజర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన ప్రతిపాడికి చెందిన వ్యక్తి అయినా కానీ ఢిల్లీలో ఆయన కార్యక్షేత్రం, అక్కడి నుంచి ఆయన పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మీద ఆయన విస్తృతంగా పనిచేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. ధన్యవాదాలు. అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని కోరుతూ అంగన్వాడీలు పోరు బాట పట్టారు. కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద 3 రోజులు రిలే నిరాహార దీక్షలను సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకారమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏరుబండి చంద్రావతి, జిల్లా కోశాధికారి రామలక్ష్మి మాట్లాడుతూ, గత 7 ఏళ్ల నుండి అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదని, ధరలు 100 రెట్లు పెరిగాయని, తక్షణం అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయాకి 7,000, టీచర్కు 11,500 రూపాయలు చెల్లిస్తూ ప్రభుత్వ వెబ్సైట్లో ప్రభుత్వ ఉద్యోగులుగా అంగన్వాడీలను నమోదు చేయడం వల్ల ఇచ్చే సంక్షేమ పథకాలన్నింటినీ తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
చేశారు. తెలంగాణ, పాండిచేరి రాష్ట్రాల వలె పీఆర్సీని అంగన్వాడీలకు కూటమి ప్రభుత్వం వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ సాయంత్రం నిమ్మరసం ఇచ్చి దీక్షలను విరమింపచేశారు. ఈ దీక్షలకు ఎస్ఎఫ్ఐ నగర నాయకులు సత్యం, సంజయ్, సిఐటియు వర్కింగ్ కమిటీ సభ్యులు టి రాజా మద్దతు తెలియజేశారు. మిరియాల రాజేశ్వరి, టి నాగమణి, ఎస్తేరు రాణి, రమణమ్మ, జ్యోతి, విజయ, పద్మావతి, సత్యవతి, వెంకటలక్ష్మి, కుమారి, సూర్యకళ, మంగాలక్ష్మి తదితరులు దీక్షలో పాల్గొన్నారు. మెడికల్ లీవ్లు ఇవ్వాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్లతోటి ఈరోజు రిలే నిరాహార దీక్షలో ప్రారంభించడం జరిగింది. మాకు వెంటనే బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా మేము ఎమ్మెల్యేలందరికీ కూడా లెటర్లు ఇవ్వడం జరిగింది. రేపు ఫిబ్రవరి 14వ తేదీన బడ్జెట్ సమావేశాల్లో మా వేతనాల పెంపుదల కోసం ఏమైనా ప్రకటన చేస్తారేమో అని చెప్పేసి ఎంతో ఆశగా ఎదురు చూసాము. కానీ వేతనాల పెంపు ప్రకటన అయితే చేయలేదు. కాబట్టి ఈరోజు మేము ఈ దీక్షల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇప్పటికీ 28 వరకు జిల్లా దీక్షలు సాగుతాయి. అప్పటికే ప్రభుత్వం స్పందించి వేతనాలు పెంచుతున్నామని చెప్పేసి ప్రకటించకపోయినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 106,000 మంది అంగన్వాడీలు కూడా చలో విజయవాడకి వెళ్తున్నామని చెప్పేసి అందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మొత్తం అందరూ కూడా కదిలి విజయవాడ వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూడా ఇప్పటి వరకు కూడా వేతనాలు మాకు పెంచే పరిస్థితి లేదు. అలాగే లబ్ధిదారులకు ఎఫ్ఆర్ఎస్ అని పెట్టారు. ఆ లబ్ధిదారులు ఉన్నా లేకపోయినా కూడా మాకు ఇక్కడ ప్రభుత్వం నుంచి కూడా వాళ్ళకి ఫుడ్ రావడం లేదు. అలాగే ఏరియాలో కూడా చాలా ప్రాబ్లమ్స్ మేము అంగన్వాడీలుగా మేము ఇప్పుడు పడుతున్నాము. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఒక్క సంక్షేమ పథకం కూడా అమలు అవ్వట్లేదు. ఇచ్చి ఈ 11,500 కూడా అనేకమైనటువంటి యాపల భారం పెట్టి మాకు జీతం పెంచిన పరిస్థితి. తర్వాత ప్రజల నుంచి అయితే మాకు ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఎఫ్ఆర్ఎస్ పెట్టి వాళ్ళకు కూడా ఫుడ్ని కూడా సరఫరా చేయలేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. మాకు తక్షణమే మాకు శాలరీలు పెంచాలి. ఈ ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయి. వాటికి అనుగుణంగా కూడా మాకు జీతాలు పెంచాలని, అలాగే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుయేటీని అమలు చేయాలని, అలాగే లబ్ధిదారులు క్వాలిటీ క్వాంటిటీతో కూడినటువంటి ఫుడ్ను మాకు సరఫరా చేయాలని, ప్రభుత్వమే వెంటనే మాకు ఉచిత గ్యాస్ను సరఫరా చేయాలని. ఈరోజు ఒక పిల్లవాడికి 10 రూపాయలు ఇస్తుంది. కానీ మాకు రోజువారీ ఖర్చు వచ్చి ఒక 50 రూపాయలు అవుతుంది. పాలు మరగబెట్టాలి, గుడ్లు ఉడకబెట్టాలి, అన్నం, పప్పు ఇలాంటివి అన్నీ కూడా వండాలి. కానీ ఒక్క పిల్లవాడికి 10 రూపాయలు ఇస్తే రోజుకు వచ్చినటువంటి 5 రూపాయలు కూడా రావట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి కాకినాడ సంత చెరువు పార్కులో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. గురువారం ఉదయం ఆయన సంత చెరువు పార్కును సందర్శించి అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పార్కుకు చెందిన వాకర్స్ సభ్యులు కమిషనర్కు స్వాగతం పలికి పార్కులో ఉన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. వాకర్స్ సంఘం నాయకులు డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పార్కులో పలు మౌలిక సదుపాయాల లోపాలు ఉన్నాయని, వాటిని తక్షణం పరిష్కరించాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. శాశ్వత పరిష్కారం కోసం కార్పొరేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని వాకర్స్ తరపున కమిషనర్ను కోరారు. వాకర్స్ సూచనలను ఆలకించిన కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ పార్కులో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. పార్కు అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని పేర్కొంటూ పార్కులో ఉన్న చెట్లకు వాకర్స్ కలిసి వైట్ పెయింటింగ్ వేస్తే మరింత అందంగా కనిపిస్తాయని సూచించారు. నగరంలోని ఇతర పార్కుల్లో కూడా ఇదే విధంగా చెట్లకు వైట్ పెయింట్ వేయడంతో పార్కులు సుందరంగా మారినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి నెల 2 ఆదివారాల్లో పార్కుల్లో హ్యాపీ సండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, సంత చెరువు పార్కులో కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఆరోగ్య అవగాహన, వినోదం మరియు సామాజిక ఐక్యత పెంపొందించడమే లక్ష్యమని చెప్పారు. మన డాక్టర్ గారు, ఇతర నాయకులు వాళ్ళంతా ఆధ్వర్యంలో మన రామకృష్ణ గారు కానీ బలరాం గారు, ఇతర నాయకులు ఇక్కడ ఉన్నవారి పేర్లు మన పేరు చెప్తున్నాను కాదు, నాయకుల ఆధ్వర్యంలో ఈ ట్రీస్కి మధ్యలో ఒక వైట్ వాష్ లాగా వేసేస్తే బ్యూటిఫికేషన్ వచ్చేస్తుంది. అప్పుడు మనకి ట్రీ ఎలా చూస్తే వేరు, మధ్యలో ఎప్పుడైతే మనకి దానికి వైట్ వాష్ చేసి ఉన్నదో లుకింగ్ వెరీ నైస్లీ అండ్ దానికి రూపురేఖలే మారుతున్నాయి. దానికి మనం ప్రపోజ్ చేసేటప్పుడు మన డాక్టర్ గారు, ఇతర నాయకులు, బలరాము అండ్ ఇతర నాయకులందరూ కూడా అంగీకరించారు. సో ఫస్ట్లీ ఐఎమ్ సే థ్యాంక్స్ టు దెమ్. ఎందుకంటే మనం ఒక 200-300 చెట్లు ఉన్నాయి. 200-300 చెట్లకి ఒక 20-30 వేలు మ్యాక్సిమం 20,000 అంతకన్నా ఎక్కువ అవదు. ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్ ఫర్ దెమ్. ఒక 200 మంది తిరుగుతున్నప్పుడు ఈచ్ పర్సన్ పే 10 రూపీస్. ఇట్స్ నాట్ ఎ బిగ్ అమౌంట్. డాక్టర్ గారు పెద్ద హృదయంతో అంగీకరించారు. అంటే ఇది లుకింగ్స్ భాగంగా మాత్రమే మనం చిన్న పనులు చేస్తున్నాము, అది చూస్తే బాగుంటుంది అంటుంటూ డాక్టర్ గారు పెద్ద మనసు అంగీకరించారు. వారు శ్రమదానం కూడా చేసి మేము చేస్తామని అన్నారు.
వారికి ఐఎమ్ అప్రిషియేట్. అదేవిధంగా ఈ వాటర్ మనకి ఏదైతే ట్యాంక్ ఉందో యూ హ్యావ్ టు ట్రై టు క్లీనప్. బట్ ఒకసారి వాటర్ రిమూవ్ చేయలేము. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ సచ్ టైప్ వాటర్ చేసేస్తే చేయలేము. బట్ ఏదైతే క్లీనినెస్ టైప్ చేయడానికి మనం చర్య తీసుకుంటాం. ఈ పార్క్ గురించి చూస్తున్నాను. మీరు అంతా ఇక్కడికి వచ్చే వాళ్ళు అంతా కూడా కోఆపరేట్ చేస్తే మనం అంతా చేసేసి డెవలప్ చేసుకుందామని మీరంతా కూడా ప్రామిస్ చేయండి. చేద్దాం, అందరూ కలిసి చేద్దాం, డెవలప్ చేద్దాం. మీరందరూ కూడా తలా ఒక చేస్తే అవుతుంది పని ఏదైనా. అంతేగాని నాకెందుకు పట్టుతుంది, నాది కాదు అని చెప్పేసి అంటే అందరూ ఇది మనదే అని చెప్పి చేసుకోవాలి. ఎవరికి ఆ ఉద్దేశం ఉంటే అందరు ముందుకు వచ్చేసి మన డెవలప్ చేసుకోవాలి. కమిషనర్ గారు వచ్చేయడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్న సమస్య ప్రతిదీ కూడా కూలంకుషంగా మేము అందరం కూడా చెప్పడం జరిగింది. వాటిపైన స్పందన బాగా స్పందించారు. మాకు త్వరలోనే అంటే అమౌంట్ ఉంటే చేయడానికి మనకి అభ్యంతరం ఇవ్వలేదని చెప్పారు. సరే, మిగతాది విషయం ఏంటంటే ఆయన మనకి అంతలా రెస్పాన్స్ ఇచ్చి మీకు నేను తోడుగా ఉన్నాను, హ్యాపీ సండే ప్రోగ్రామ్ పెట్టండి, ఆ ప్రోగ్రాంలోనే ఇవన్నీ కూడా చర్చించుకోవచ్చు, ఆ ప్రతి విషయం కూడా కుటుంబం మన అందరం కలిసి చేస్తే విజయం సాధించగలుగుతా అన్నారు. అదేవిధంగా డాక్టర్ వెంకటేశ్వర గారు కూడా చెప్పారు, ప్రతి ఒక్కరూ కూడా మన పార్కు మనది, మన ఇంటి దగ్గర ఎంత శుభ్రంగా ఉంటామో మన పార్కు కూడా అంత శుభ్రంగా ఉంచుకుంటేనే ఏదైనా సరే డెవలప్మెంట్ అవుతుంది. దానికి నేను ఫుల్గా సపోర్ట్ చేస్తానండి. నా వంతే కాదు, మా కన్నా ఫ్రెండ్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తామండి. ఇవాళ పార్క్ ఎలాగైంది, గత ఏదైతే నేను చూస్తున్నానో 4-5 సంవత్సరాల నుంచి కూడా మన వెంకటేశ్వరరావు గారు ఈ పార్క్ మీద చాలా దృష్టి పెట్టి చాలా చక్కగా అందరూ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో పార్క్ అందరూ నాదనేసి ఇక్కడికి వచ్చి చుట్టుపక్కల ప్రజలందరూ కూడా నాదనేసి తరుపు చేసుకుని చేస్తున్నారండి. ఎందుకంటే నేను రోజు చూస్తుంటాను, రోజు ఇక్కడ గ్రౌండ్కి వచ్చి పార్క్ చేసి చూస్తుంటాను. ఇక్కడ ఏవైతే ఉన్నాయో కొలై పనిచేయదండి, కొలై పనిచేయదు. ఒక్కొక్కసారి ఈ చెరువులో వాటర్ అంతా కూడా తీసుకొచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క చెట్టు నాటి ఒక్కొక్క చెట్టుకి నాదన్నట్టుగా వేస్తుంటారు. ఇవన్నీ కూడా ప్రజలు మనం వచ్చి ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలన్నమాట అండి. అలాగైతే సంచార పార్క్ని డెవలప్మెంట్ చేయడానికి కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటారు. అలాగే మనకి కమిషనర్ గారు వచ్చిన తర్వాత కాకినాడ చాలా పరుగు పెడుతుంది అభివృద్ధి పదంలో. ఎందుకంటే మేము చూస్తున్నాం, గత 2 సంవత్సరాల నుంచి కమిషనర్ గారు ఉన్నారు, కానీ గత కమిషనర్ గారు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. మన కమిషనర్ గారు వచ్చిన తర్వాత బాగా విజిట్ చేయడం కానీ, పార్కులు కానీ, రోడ్లు కానీ అన్నీ కూడా బాగా డెవలప్మెంట్ అవుతున్నాయి. మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు కమిషనర్ గారు కలిస్తే మన పెద్ద మార్కెటే కాదు, మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు అలాగే కాకినాడ కూడా నెంబర్ 1 పదవిలో ముందుకు పరిగెడుతుందనేసి మీ అందరి తరఫున కోరుకుంటూ, సంత చెరువు పార్కు గత 3 సంవత్సరాల నుంచి చాలా అధ్వానంగా ఉంది. దానికి మన డాక్టర్ గారు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షులుగా పెట్టి సంత చెరువు పార్కుని అభివృద్ధి చేయడం కోసం నిరంతరం ప్రతిరోజు కూడా ఏదో ఒక మాట మీద డిస్కషన్ చేసుకుంటూ డెవలప్ చేయాలని చెప్పేసి అందరినీ కూడా గ్రూప్ చేసి ఒక మెసేజ్ ద్వారా గ్రూప్లో పంపడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ పార్క్ అభివృద్ధి కావాలని చెప్పేసి ఈరోజు మన కమిషనర్ గారికి ఏవైతే ఆయన చెప్పారో అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అలాగే మన కలెక్టర్ గారికి గ్రీవెన్సల్ కూడా ఇవ్వడం జరిగింది. అదే పక్షంలో వారు వచ్చి ఈరోజు పార్క్ అభివృద్ధికి తోడ్పడతాను చేస్తానని అందరికీ కూడా సభాముఖంగా మాట ఇవ్వడం జరిగింది. మన కాకినాడ మున్సిపల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదములు. అలాగే కాకినాడ వనమాడి కొండబాబు గారు ఆయన కూడా మంచి దృష్టి పెట్టి పార్కే కాదు కాకినాడ సిటీ 3వ ప్లేస్ కాదు 1st ప్లేస్కి తీసుకురావాలని చెప్పి ఆయన ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. ఆయన కూడా చేసి కాకినాడ సిటీ 1st ప్లేస్ తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నారు. వలసపాకల గ్రామ పంచాయతీ ఎన్నికలను తక్షణం నిర్వహించాలని గ్రామ ప్రజలు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు. గ్రామాభివృద్ధి నిలిచిపోకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గుబ్బల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు అవసరమని పేర్కొన్నారు. ఎన్నికలు లేకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు మందగిస్తున్నాయని వెంటనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. జనసేన సీనియర్ నాయకులు మాజీ ఉప సర్పంచ్ సలాది శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ వలసపాకల గ్రామ ప్రజలకు స్వయం పాలన హక్కు ఉందని, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆలస్యం చేయకుండా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ తాతపూడి రామకృష్ణ, జడ్పీటీసీ నుడుకుర్తి రామకృష్ణ ఎన్నికలు నిర్వహించడంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు రమణ, రాజు, గింజాల రాజు, మాజీ ఎంపీటీసీ సోరంపూడి రమణ, సత్యబాబు, గంగాద్రి, పెరిక గౌతమ్, పిల్లి సత్యబాబు, పడమట వీరబాబు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు బాబురావు, శ్రీరామ్మూర్తి, ధర్మరావు, ఆర్టీసీ మూర్తి, అప్పారావు, శివ, కొల్లుబోయిన రాజు, అర్జున్, వర్మ, దుర్గప్రసాద్, ఏగల వీరబాబు, బుర్రె ఆనందరావు తదితరులు హాజరై తమ మద్దతు తెలిపారు. గ్రామ యువత కూడా ఈ డిమాండ్కు సంఘీభావం ప్రకటించారు. మంచి డెవలప్మెంట్ అనేది ఎవరైతే ఈ ఎంప్లాయీస్ అందరూ
ఎన్ఎఫ్సిఎల్ కానీ జిఎఫ్సిఎల్ కానీ ఈ ఆయిల్ ఇండస్ట్రీస్ కానీ వచ్చారు కాబట్టి ఇది ఆటోమేటిక్గా కాలనీస్ అనేవి పెరిగాయి. కానీ ఎక్కడ చూసినా డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ వేయడానికి స్థానిక ఎమ్మెల్యే గారు ఎంతని ఆయన కృషి చేస్తారు. ఇది సర్పంచ్ చెక్ పవర్ ఉంటే 14-15 ఆర్థిక సంఘ నిధులు కంపల్సరీ వస్తాయని మాకు ఎలక్షన్స్ జరిపించమని ముఖ్యంగా ఈ రోజున ఈ పెద్దల సమావేశం పార్టీలకు అతీతంగా మేమందరం పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే స్థానికంగా చూస్తే 2011 అప్పటితోనే ఈ పంచాయతీ టర్మ్ అయిపోయింది. 2012లో మాకు జరిపించమని మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. అయితే ఇది మెర్జింగ్ డివిజన్స్ అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని అడ్డం పడి దీన్ని ఇలాగే 6 పంచాయతీలని నాశనం చేశారు గత ప్రభుత్వం వాళ్ళు గారు కానీ ఇంకో ప్రభుత్వం కానీ. అయితే ఇది ఎట్టి పరిస్థితిలోని ఈ భావి తరాల భవిష్యత్తు కోసం మనకి ఎటు కాకుండా ఈ పంచాయతీలు ఇది ఆడ లేకపోతే మగ ఏదో ఒకటి తేల్చి అటు కార్పొరేషన్ అన్నా చేయండి. ఇప్పుడు వాకలపూడి వాళ్ళు నిన్న మొన్న కలెక్టరేట్కి వెళ్ళి ఇచ్చారు డ్రైన్ సిస్టమ్ అసలు బాగోలేదని చెప్పి. అది స్విమ్మింగ్ పూలా లేకపోతే డ్రైనా, అవుట్లెట్స్ లేవని చెప్పి వాళ్ళు కలెక్టరేట్కి ఇవ్వడం జరిగింది. అంత ఫండ్స్ లేనప్పుడు ఈ పంచాయతీలు ఎందుకండి, కార్పొరేషన్ చేసేయచ్చు కదా. జనాభా ప్రాతిపదికని ఇది సరిపోకే స్మార్ట్ సిటీలో నిధులు కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. మీరు జనాభా పెరుగుతున్నారు కదా, ఇది కనీసం కార్పొరేషన్ అన్నా చేయండి లేదా పంచాయతీల కిందన్నా ఉంచి ఎలక్షన్స్ అన్నా జరిపించమని ఈ రోజున ఈ మీడియా సమావేశానికి ముఖ్యంగా పెద్దలందరూ వచ్చి హాజరవడం జరిగింది. కరప గ్రామంలో శ్రీ శ్రీ కాశీ వరాహి అమ్మవారి దివ్య మంగళ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. మండల కేంద్రం కరప గ్రామంలో శ్రీ 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 కాశీ వరాహి అమ్మవారి దివ్య మంగళ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. శ్రీ కాశీ వరాహి అమ్మవారి విగ్రహ ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కరప పరిసర గ్రామాలకు చెందిన భక్తులందరూ పాల్గొన్నారు. చిక్కాల దొరబాబు సావిత్రి దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కాశీ వరాహి అమ్మవారి విగ్రహాన్ని గురువారం 11:38 అమ్మవారి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అందరికి చుట్టుపక్కల జిల్లాకి మంచినీళ్ళ కార్యక్రమం అనంతపురం జిల్లా అంతా మంచినీళ్ళు ఇచ్చారు ఆయన. అలాగే ఏదైనా ఒక రోజులో రమ్మంటే ఎవరికి రాదు. యాద వచ్చేసి భగవంతుడు చేసామంటే అది నాకు 25 సంవత్సరం ఫస్ట్ సాయిబాబు గుడి 2000 కట్టాం. వేళ నిరంతరం ఆపకుండా ఎందుకంటే ఆగిపోతే ఒకసారి చేస్తాం కొంచెం చేస్తాం. కానీ 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలు మార్చి 4కి అడుగు పెడుతున్నామండి సంకల్పం. అలాగే సాయిబాబా పూలమ్మ మాచమ్మ రాముడు నంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇవాళ అమ్మవారు. నేనేమంటానంటే అందరూ బాగుంటారు. దాంట్లో ఏ కుటుంబంలో అయితే ఆడవారు బలంగా ఉంటే ఆ కుటుంబం ఎంతో ముందు కదా. ఎందుకంటే ఆడది ముందు ఆడవారే. ఆ ఆడవారు ఎక్కడైతే చెప్పక సంబంధం ఆవిడగా ఉంది. ఒక మగవాడిని గొప్పనంటే అలా కాదండి ఎలా చేయాలి చెప్పడం శక్తి అమ్మవారే. నేను ఏమనుకుంటున్నానంటే మన అన్నవరంలో రూపుకెత్తున్నారు కాబట్టి ప్రతి శుక్రవారం మన అమ్మవారు ఉపక్కన సుబ్రహ్మణ్యేశ్వరి ఉపక్కన ఉండి శుక్రవారం పూజ మనకు మండపంలో పెట్టాము. అమ్మవారు కూడా పెట్టాం. ఎంతమంది అంతమందికి ఆ రూపిచ్చి ఇంకో పూజ పట్టి వరకు పళ్ళు ఇచ్చి పళ్ళలో అమ్మవారు పట్టి ఇచ్చి కాకుండా అమ్మవారు ఇక్కడ కూడా దాంతో కుంభం పూజ చేసుకున్నాక నేను మహాశాస్త్రంగా తీసుకెళ్తాను. ఎందుకంటే అండి ఇది చూడండి చూడండి పంతులు గారికి ఇల్లు ఎందుకంటే నాగేశ్వర గారి గురించి చెప్పాలి. ఆయన అంటేనే దిగవండి అప్పుడే దిగవండి. ఎందుకంటే చాలా మంది దీనికి అపోహలు పెట్టారు. కన్వర్స్ లేకుండా పనిచేసిన దానికి ఎప్పుడైనా చేరే ముందుకుంటుంది. అమ్మవారు పెట్టినప్పుడు ప్రాణప్రతిష్ఠ మీకు రాముల వారికి కానీ కళాయి కానీ ప్రాణప్రతిష్ఠ పెట్టాం, వాయుప్రతిష్ఠ పెడతాం. ఇది అలా కాదు. ఇది మనం ఏంటంటే మన పొద్దునే టీ కాఫీ భోజనం ఎలా చేస్తున్నాం ఈ అమ్మవారు కూడా ఖర్చు చేయాలి. అమావాస్యకి పౌర్ణమికి ఎన్ని చేయాలి. వైద్య ఖర్చులు భరించలేని ఎంతో మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకుంటూ అండగా నిలుస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ ప్రజల తరపున కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని టీడీపీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు శ్రీ వత్సవాయ గిరీష్ వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం దుర్గాడ ఏ విజయనగరం గ్రామాల్లో పర్యటించిన ఆయన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సహాయ నిధి కింద మన ఈరోజు దుర్గాడికి విజయనగరం గ్రామానికి సుమారు 4 లక్షల చెక్కులు ఇవ్వడం జరిగిందని. మన ప్రభుత్వం ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటారు. మన వరం గారు కూడా అందుబాటులో ఉంటారు. మన కూటమి ప్రభుత్వం కూడా అందుబాటులో ఉంటారని అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. రాజ్యాంగ ప్రదాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన MRPS నేత మందకృష్ణ మాదిగపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం కాకినాడ కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు పిల్లి రామారావు, డాక్టర్ భానుమతి, పి పావన్ ప్రసాద్లు మాట్లాడుతూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని వ్రాయలేదంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖండించారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ పై మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు అంబేద్కర్ వాదులు మనోభావాలను కించపరచడమేనని మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని రచించడంలో అంబేద్కర్ ఎంతో విశేషమైన కృషి చేయడం జరిగిందని అన్నారు. అటువంటి మహానేతను అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేసిన మందకృష్ణ మాదిగపై దేశద్రోహం కేసు పెట్టి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు కింగ్ కుమార్ బాబు, సుబ్బారావు, నక్కా చిట్టిబాబు, బయ్య రాజేంద్ర, డేవిడ్ పాల్, రాజేంద్ర, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. యావత్ భారతదేశంలోని ప్రపంచంలో ఉన్న అంబేద్కర్ వీళ్ళందరినీ కూడా కలిచివేస్తున్న సమస్య ఇది. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ గారిని 4వ తరగతి కూడా చదవని మందకృష్ణ మాదిగ అవహేళన చేయడం అనేది చాలా హాస్యాస్పదమైన విధి ఇది. అలాంటి మందకృష్ణ మాదిగ భారత రాజ్యాంగం ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు రాజ్యాంగాలు 15-20 సంవత్సరాల్లోనూ కుప్పకూలిపోతున్న దశలో ఉన్న దేశాలన్నీ కూడా భారత రాజ్యాంగం వైపు తిరిగి చూస్తున్న ఈ వేళ ప్రపంచ దేశాలన్నీ అంబేద్కర్ గారిని కొనియాడుతూ ఎన్నో విగ్రహాలు వెలుస్తున్న ఈ వేళ మందకృష్ణ మాదిగ అనే ఒక చిన్న మనిషి అంత మేధావిని భ్రష్టు పట్టిస్తున్నట్టుగా మాట్లాడిన మాటలు యావత్ భారతదేశ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నట్టుగా చేసిన దీనిని రాజ్యాంగ ధిక్కారంగా చట్టబద్ధమైన చర్యలు చేపట్టి అతనిని వెంటనే అరెస్ట్ చేయాలని మేమందరం కూడా యావత్ భారత అంబేద్కరీలు అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. గొడవ పడే పరిస్థితులను తీసుకురావడం అనేది ఒక కుట్ర, తెలివైన కుట్ర. ఈ కుట్రదారుణ్ణి వెంటనే మేము అరెస్ట్ చేయాలని, తగిన విధంగా శిక్షించాలని కోరుతున్నాం. అలాగే ప్రపంచంలో అంబేద్కర్ని కీర్తిస్తున్నారు, అంబేద్కర్ని ఆలింగనం చేసుకుంటున్నారు. భారత ప్రజలు అన్ని తరగతుల వారు ఆలింగనం చేసుకుంటున్నారు. కేవలం మందకృష్ణ మాదిగ మాత్రం మనువాద శక్తులతో చేతులు కలిపి మనువాద భావజాలంతో దుష్ప్రచారం, విషప్రచారం చేసి అంబేద్కర్ను, అంబేద్కర్ అభిమానుల్ని ఆయన అవమానపరుస్తున్నాడు. కాబట్టి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అతన్ని అడుగుపెట్టకుండా చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, అలాగే ఈ జిల్లా కలెక్టర్కి, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుకి కూడా ఉంది. ఏం చేతంటే అతను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సామాన్యంగా ఉన్నటువంటి ప్రజల మధ్య ఒక దుష్ప్రచారాన్ని క్రియేట్ చేస్తూ అగాధాన్ని, ఐక్యతకు అగాధాన్ని కల్పించే చర్యకు పూనుకుంటాడు. కాబట్టి అతని దేశ బహిష్కరణలాగే ఇక్కడ సంఘ బహిష్కారంగా, రాష్ట్ర బహిష్కారం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మేము సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారికి ఇప్పుడే ఫిర్యాదు చేశాం. అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేశాం. వారిద్దరూ కూడా మేము తగిన చర్యలు తీసుకుంటామని మాకు మాట ఇచ్చారు. మరి కొంతమంది తెలియని ఇప్పుడిచ్చిన యువకులకి సరిగ్గా తెలియదని చెప్పి వాళ్ళు
మరి అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదు, ఇది బాబు జగజ్జీవన్ రావు రాశాడు, బాబు జగజ్జీవన్ రావే దీనికి నాంది పలికాడని చెప్పి మరి దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇలాంటి దుష్ప్రచారం చేసి గ్రామాల్లో ఉన్నటువంటి ఐక్యతగా ఉన్నటువంటి ఈ మాలికల మీద మరి 2 వర్గాలుగా ప్రచారం చేస్తున్నాడు. దీనివల్ల ఒకరికొకరు కార్యక్రమం పెరిగి మరి విభేదాలు వచ్చే అవకాశం ఉన్నది. అందుకు అలాంటి వ్యక్తిని మరి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాకు రాకుండా బహిష్కరించాలి. అలాగే ఈరోజు మరి ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వినతిపత్రం చేసాము. వారు మాటలో ఏదైనా స్వేచ్ఛ సమానత్వం ఉన్నది కాబట్టి, మాట్లాడే హక్కు ఉన్నది కాబట్టి అతను ఆ మాట్లాడలో చాలా మరి రాజ్యాంగ విరుద్ధంగా ఒకరి మీద విమర్శించి మాట్లాడుతున్నాడు కాబట్టి దాని మీద చర్య తీసుకోవాలి. ఏ సెక్షన్ పెట్టి దాని మీద చర్య తీసుకోవాలో మీకు తెలుసు కాబట్టి అధికారులకి మీరు ఆ సెక్షన్ పెట్టి అతని మీద అరెస్ట్ చేయాలని కోరుకుంటూ మరి మేమందరం కూడా ఈరోజు అన్ని సంఘాల నుంచి ఈ కాకినాడలో ఉన్నటువంటి సంఘాలు, ప్రజానాయకులు అందరూ కూడా కలిసి మరి ఈరోజు ఉదయం మరి ఆయన వినతి పత్రం సమర్పించడం జరిగింది. మరి దీని మీద చర్య కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందరూ దీని మీద స్పందించాము. మీకు అందరికీ వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క జైబీము తెలియజేస్తున్నాను. సంతానం లేని వారికి ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్ ఓ వరం లాంటిదని సంస్థ సివిఓ ప్రతీక్, డాక్టర్ రామినేడి దీప్తి ప్రియదర్శినిలు పేర్కొన్నారు. కాకినాడ నగరంలో స్థానిక భానుగుడి సెంటర్ వద్ద గల ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ బ్రాంచ్లో బేబీ షవర్ సెలబ్రేషన్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్ సివిఓ ప్రతీక్, డాక్టర్ రామినేడి దీప్తి ప్రియదర్శినిలు మాట్లాడుతూ సంతానం లేని దంపతులకు సంతాన భాగ్యం కల్పిస్తూ వారి కళలో ఆనందాన్ని చూడడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసి 16 సంవత్సరాలు పూర్తయిందని, ఇండియాలో 35 సెంటర్లు, ఏపీ తెలంగాణలో 22 సెంటర్లలో సేవలు అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా భారతదేశంలోనే ప్రముఖ ఫెర్టిలిటీ కేర్ ప్రొవైడర్ అయిన ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ కాకినాడ ఫెర్టిలిటీ సెంటర్ను 16 నెలలుగా ప్రజలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. కాకినాడ శాఖ వారసత్వాన్ని అందిపుచ్చుకుంటూ తమ మొదటి వార్షికోత్సవాన్ని వేడుకగా సంతానోత్పత్తి జంటల మధ్య చేసుకోవడం జరిగిందని అన్నారు. అత్యంత అధునాతన సైన్స్ ఆధారిత చికిత్సల ద్వారా తల్లిదండ్రులు అవ్వాలనుకునే వారి కలలను నెరవేర్చుకోవడానికి ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ తిరుగులేని నిబద్ధతను ఈ మైలురాయి చాటి చెబుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఓఎస్ఎస్ ఫెర్టిలిటీ సెంటర్ రీజనల్ మేనేజర్ హారతి, సెంటర్ మేనేజర్ బ్రహ్మాజీ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కపుల్స్ మన దగ్గరకు వచ్చే టైంకి చాలా నిరాశగా, అప్పటికే చాలా ట్రీట్మెంట్స్ తీసుకొని ఫెయిల్ అయ్యి అసలు నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళాలా వద్దా అని కన్ఫ్యూజన్తోనే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. బట్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్, మీరందరూ మా మీద ఉంచిన నమ్మకానికి, యూ ట్రస్టెడ్ అస్, యూ బిలీవ్డ్ ఇన్ అస్, మాతో పాటు జర్నీ స్టార్ట్ చేశారు. అండ్ హియర్ వీఆర్ పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్తో ఇంతమంది పాజిటివ్ పేరెంట్స్గా, వుడ్ బీ పేరెంట్స్గా అండ్ ప్రౌడ్ పేరెంట్స్గా మా దగ్గరికి రావడం అన్నది ఇంతకంటే మాకు ఆనందం కలిగించేది ఏమీ ఉండదు. బట్ ఈ జర్నీ అన్నది అంత ఈజీగా జరగలేదని మీకు కూడా తెలుసు. ఓకే, ఎన్నో పాజిటివ్స్ ఉన్నాయి, అదేవిధంగా నెగిటివ్స్ కూడా ఉన్నాయి. బట్ స్టిల్ ఇక్కడ దాకా రావడం అన్నది నిజంగా సంతోషకరమైన విషయమే. మీకు పాజిటివ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రావడం అన్నది మీకంటే ఎక్కువ ఆనందం మాకు కలిగిస్తుంది. అండ్ యాజ్ ఐ హ్యావ్ సెడ్, ఐవీఎఫ్ అంటే అంతా పాజిటివ్సే కాదు, నెగిటివ్స్ కూడా ఉంటాయి. బికాస్ ఐవీఎఫ్ ఈజ్ సైన్స్, బట్ సైన్స్ ఈజ్ నాట్ ఎంటైర్లీ 100% డన్ అగెనెస్ట్ నేచర్. సో నెగిటివ్స్ని కూడా మనం తీసుకోవాలి అండ్ నెగిటివ్ని పాజిటివ్గా ఎలా టర్న్ చేయాలని ట్రీట్మెంట్ని రిఫైన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళి పాజిటివ్ వచ్చేంత వరకు కూడా ట్రై చేయాల్సి ఉంటుంది. ట్రై అండ్ ట్రై టిల్ యూ సక్సీడ్ అండ్ వన్ డే యూ విల్ డెఫినెట్లీ సీ ద 2 బ్యూటిఫుల్ పింక్ లైన్స్. అండ్ ఫైనలీ నా టీం గురించి ఖచ్చితంగా చెప్పాల్సిందే. వీళ్ళందరూ ఇంత డెడికేషన్తో, కమిట్మెంట్తో నాతో పాటు వర్క్ చేయడం వల్లనే మాకు ఈ సక్సెస్ అన్నది సాధ్యమైంది. And to end today's speech, I congratulate all the couples over here and best wishes to you and more power to you all. With one center in Banjara Hills in Hyderabad, today we are around 35 operational centers pan-India with around 22 centers out of that in AP Telangana alone. We are very, very proud of what we have achieved in Kakinada particularly. We have already delivered in the last 1.5 years 100 plus pregnancies in this city alone, and we are very, very proud of what the team has achieved here under the guidance of Dr. Deepti. And our plan as a brand is to reach this clinical excellence of ours to more and more people, and we are setting up around 15 more centers pan-India, predominantly in Karnataka and in Maharashtra over the next 1 year or so. So yeah, we've got very good plans for, and
I hope we give more and more happiness in the families that are. 16 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక IVF ఫెయిల్ అయింది, 4 IUIలు ఫెయిల్ అయింది. కానీ మాకు ఎక్కడ తిరిగినా సరే, ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా సరే ఎక్కడ అసలు ఏ హోప్ లేదు మాకు. దీప్తి మేడం దగ్గరికి వచ్చేదాకా అసలు పిల్లలు పుడతారని కూడా నేను అనుకోలేదు. ఇప్పుడు నేను 7th మంత్ ప్రెగ్నెంట్ని. చాలా థ్యాంక్స్ మేడం. నిజంగా ఇక్కడికి వచ్చేదాకా నాకు అసలు ఎటువంటి హోప్ లేదు. మేము అసలు ఇది కూడా లక్కీ బేబీ అనుకోలేము. 30% ఛాన్సెస్ అసలు బేబీకి. మేము ఉండదా అనుకున్నాం కానీ థ్యాంక్స్ మేడం. అసలు నమస్కారం. సో కాకినాడ సెంటర్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. అలాగే ఓఎస్ఎస్ కంపెనీ స్థాపించి ఒక 16 సంవత్సరాలు అవుతుంది. ఈ వేడుక గాను చాలామంది అనేక మంది కపుల్స్కి సక్సెస్ రేట్ ప్లస్ ప్రెగ్నెన్సీస్ రావడంలో చాలా ఆనందకరమైన విషయము. సో అందుకు కానీ ఈరోజు ఈ వేడుక జరుపుకుంటున్నాము. దీనిపైన వివరించడానికి మరికొంత మాటలు వివరించడానికి డాక్టర్ దీప్తి మేడం అండ్ మా ప్రతీక్ సార్ CEO ఉన్నారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ మిస్టర్ ప్రతీక్ సార్ ఆ CEO టు షేర్ ఫ్యూ వర్డ్స్. జగన్నాథపురం చిన్న మార్కెట్ తూర్పు భాగంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా నేరేలమ్మ అమ్మవారి ఆలయాలకు రంగులు వేయించే కార్యక్రమాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చేపట్టి పనులను ప్రారంభించిందని ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు. కార్యక్రమానికి ఆలయ చైర్మన్ కె రమేష్ బాబు అధ్యక్షత వహించగా ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం, నేరేలమ్మ అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడుతూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటివరకు అనేక దేవాలయాలను అభివృద్ధి చేశామని, ఇప్పుడు ఈ దేవాలయాలకు రంగులు వేసే కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో పినిశెట్టి సురేష్, పిడకా శేషు, వాసంశెట్టి రామశేషాద్రి, సలాది కృష్ణ, ప్రెసిడెంట్ రమేష్ బాబు, ప్రసాద్, మార్కండేయులు, రెడ్డి, వనమడి నాగరాజు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలా మంది ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. అయినా సరే ఇంకా కొద్ది పని దీనికి మిగిలిపోయింది. దీనికి మరి ఎవరున్నారు దాతలంటేనే ఇక్కడ మనకి ఇక్కడ సంబంధించిన సభ్యులందరూ కలిసి రమేష్ గారి వ్యక్తిని అడిగిన వెంటనే నేను ఇంకా సహాయం అనగానే మనకు గుర్తొచ్చే విషయం కాకినాడలో హరీష్ చారిటబుల్ హరీష్ గారు, తర్వాత సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ చైర్మన్ హరీష్ గారు వెంటనే గుర్తొచ్చారు. అన్నికి ఈ విషయం చెప్పాను. అని ఇలా సాయిబాబా గుడి ఇలా 2-3 వర్క్లు ఆగిపోయి పెండింగ్లో ఉండిపోయింది, కొద్దిగా నీవు అడుగు పెడితే అయిపోద్దని అన్నాను. అడిగిన వెంటనే అన్నయ్య సరే అని చెప్పి వెంటనే వచ్చాడు. వీళ్ళు ఏదైతే అడిగారో అవన్నీ కూడా అన్నీ చేసేద్దామని చెప్పేసి చక్కగా అన్నయ్య ముందుకు వచ్చి ఈవేళ పెయింటింగ్ పని ప్రారంభించారు. ఇంకా ఎంటర్గన్ పని, తర్వాత హోమం పని కూడా ఉంది. ఏప్రిల్ 1వ తారీఖుని అన్నయ్య ముహూర్తం పెట్టాడు. ఆ 1వ తారీఖు అయిపోద్దని ఏప్రిల్ 1 కానీ లేదా 13 కానీ 2 డేట్లు ఉన్నాయంటే ఆ 2 డేట్లు కూడా వీళ్ళందరూ సభ్యులంతా కూర్చుని ఏదో డేట్ కన్ఫర్మ్ చేసుకుని స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరూ తరఫున అన్నికి మా యొక్క మూర్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ప్రాథమిక విద్యార్థుల ఆధ్వర్యంలో ఫుడ్ ఎగ్జిబిషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని వివిధ రకాల ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తయారు చేసి ప్రదర్శించారు. పండ్ల సలాడ్లు, కూరగాయల సలాడ్లు, మిల్లెట్ వంటకాలు మరియు ఇతర పౌష్టికాహార పదార్థాలను విద్యార్థులు ఎంతో శ్రద్ధగా తయారు చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లలు ఆహారపు విలువలు, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ప్రాముఖ్యతను గురించి ప్రయోగకంగా నేర్చుకున్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థిని పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఉత్తమ ప్రదర్శన చేసిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. అలాగే పాల్గొన్న ప్రతి విద్యార్థికి పాల్గొన్న గుర్తింపుగా మెడల్స్ మరియు బహుమతులు అందజేశారు. ఈ బహుమతులను పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు స్వయంగా అందజేశారు. ఉపాధ్యాయులు కూడా ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు. తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో హాజరై పిల్లలను ఉత్సాహపరచడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని, కార్యక్రమాన్ని చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారని అన్నారు. ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ ద్వారా పిల్లల్లో సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, సమన్వయం, పరిశుభ్రత అలవాట్లు మరియు ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడమే మా ప్రధాన లక్ష్యమని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి విద్యా ఆరోగ్య కార్యక్రమాలను నిర్వహించాలని పాఠశాల యాజమాన్యం సంకల్పించింది. ఈ ఫుడ్ ఫెస్టివల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లలు వాళ్ళకి ప్రోటీన్స్, వాళ్ళు ఏమేమి చేయగలరు, ఎలాగ వండగలరు, ఈ మెలకువలన్నీ తెలుస్తాయని చెప్పేసి వాళ్ళు స్వయంగా ఇంటి దగ్గర డిష్ తయారు చేసి ఈరోజు తెమ్మని చెప్పామండి. కానీ విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా మంచి డిష్ తయారు చేసి తీసుకొచ్చారు. ఈరోజు చాలా చక్కగా ఉంది. మరి తద్వారా వాళ్ళకి
సృజనాత్మకతను వెలికి తీయడానికి, మంచి నాలెడ్జ్ రావడానికి ఒక అవకాశం ఉంటుందండి. తద్వారా మంచి ప్రోటీన్ ఫుడ్స్ ఎలా అయితే బాగుంటాయో ఆ ఫుడ్స్ అన్నీ తయారు చేసి మరి పిల్లలకి పెడితే మంచి ఆరోగ్యకరంగా ఉంటుంది. తద్వారా జంక్ ఫుడ్ అది తినడం మానేయడానికి మంచి అవకాశాలు ఉంటాయండి. బయట ఎక్కువ జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు తింటూ ఉన్నారు. కానీ ఇక్కడ చాలామంది పిల్లలు ప్రోటీన్ ఫుడ్స్, ఎక్కువ ప్రోటీన్స్తో, డ్రై ఫ్రూట్స్తో, శనగలతో, మరి పెసలు, వీటితో కూడా రాగులతో చేసిన వంటకాలు అన్నీ కూడా చాలా చక్కగా, ఆకర్షణీయంగా చాలా బాగా చేశారండి విద్యార్థులు. మరి వాళ్ళంతా ఏమేమి ఫుడ్ ఎలా చేశారనేది కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నారు ఈరోజు. మరి ఈ సందర్భంగా మూర్తి పబ్లిక్ స్కూల్ విద్యార్థులకు, లోయర్ క్లాస్ పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమానికి మరి పేరెంట్స్ ఎంతో సహకరించారు. మరి వాళ్ళు కూడా సహకరించి టీచర్స్ అందరూ మంచి సజెషన్స్ ఇచ్చారు. అలాగే ఈ కార్యక్రమంలో మరి విద్యార్థుల తల్లిదండ్రులు మరి మంచి కీలక పాత్ర పోషించి విద్యార్థులందరినీ కూడా మంచి ప్రోత్సహించి మంచి ప్రోటీన్ ఫుడ్స్ తయారు చేయడానికి సహకరించినందుకు మరి ఈ సందర్భంగా మరి విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నిజంగా పిల్లల్లో ఎంత ఎంకరేజ్మెంట్ వచ్చిందండి 3-4 డేస్ నుంచి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ వాళ్ళు ఏది తినాలో కూడా వాళ్ళే నిర్ణయించుకునేంత చాలా హ్యాపీగా ఉందండి. అండ్ ప్రోటీన్ ఫుడ్ వీటన్నిటి కోసం మదర్స్ అయితే చాలా ఆలోచించుంటారండి. జంక్ ఫుడ్ అనేది చాలా త్వరగా తీసుకుంటారండి పిల్లలు, కానీ ప్రోటీన్ ఫుడ్ అనేది చాలా లేట్గా తీసుకుంటున్నారండి ఈ రోజుల్లో. అలానే ఫుడ్ అంతటినీ ఎంకరేజ్ చేసేలా చేసిన సార్కి అయితే మా కృతజ్ఞతలండి. అలాగే దీని అంతటికీ హెల్ప్ చేసిన పేరెంట్స్ కూడా చాలా కష్టపడి ఉంటారండి. అండ్ టీచర్స్ అందరూ కూడా వాళ్ళందరితో బాగా నేర్పించి, వాళ్ళు ఎలా నేర్పించారంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నారంటే వాళ్ళే ఉండారేమో అనుకునేలా ఉందండి. ఇప్పుడైతే మన చిన్నపిల్లలు ఏం చేస్తారంటే జంక్ ఫుడ్ చాలా బాగా తింటారు, కానీ అటువంటి వాళ్ళకి ఇటువంటి ఫుడ్స్ అనేవి చేయడం వల్ల వాళ్ళకి చాలా ఉత్సాహం కలుగుతుంది. అలాగే ఫుడ్ అనేది ఎంత బాగా తీసుకుంటే ఎంత ప్రోటీన్ ఉంటుంది ఇవన్నీ కూడా తెలియజేస్తుందండి ఈ ఫుడ్ ఫెస్ట్ అనేది. ఇటువంటి ఫెస్ట్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది పిల్లల్లో స్పోర్టివిటీ ఎక్కువ పెరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ మూర్తి పబ్లిక్ స్కూల్లో నేను చాలా వరకు చూసాను. క్రిస్మస్ అని, సంక్రాంతి అని, ఇంకా చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని ప్రతి శనివారం ఇంకా సోమవారం ఇటువంటివి జరుగుతూ ఉంటాయండి. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి ఫెస్టివల్స్ కానీ బాగా ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు మూర్తి సార్ అనేది. ఇటువంటి చేయడం వల్ల అలాగే పిల్లలకి ఎంతో ఉత్సాహం కలుగుతుంది. అలాగే పెద్దలకు కూడా చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. వాళ్ళ పిల్లలు ఇంకా వాళ్ళు ఎంతో బాగా కష్టపడుతున్నారు, అంటే వాళ్ళు ఇంకా యాక్టివ్గా ఉంటున్నారు. నార్మల్గా పిల్లలు చాలా తక్కువగా, చాలా లో ఎనర్జీగా ఉంటారు, కానీ ఇటువంటి ఫెస్ట్ కండక్ట్ చేయడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటారు, ప్రోత్సహించబడతారు అనమాట. ఈ ఫుడ్ ఫెస్ట్ వచ్చేసి నార్మల్గా మిల్లెట్స్, రాగులు, ఇలా కొర్రలు ఇటువంటి వాటిని చాలా ఉత్సాహపరిచారండి. అంటే తక్కువ మంది తక్కువ చేసారు, చాలా తక్కువ ఐటమ్స్లో తీసుకొచ్చినా సరే వాటి యొక్క ఉపయోగం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని ఈ పిల్లలు అనేది చాలా బాగా చెప్పారు. అటువంటి తయారు చేసి అలాగే పెద్దలు చాలా కృషి చేశారండి. అలాగే ఇక్కడ టీచర్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు. ఇంట జరిగే ఫంక్షన్లకు, అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవ కార్యక్రమాలకు వినియోగించి జన్మ సార్థకం చేసుకోవాలని వంశీ చెస్ట్ హాస్పిటల్ అధినేత, రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ డాక్టర్ టీవీ గోపినాథ్ పేర్కొన్నారు. కాకినాడ నర్సన్ నగర్లో గల మానవీయ వృద్ధాశ్రమంలో సంకల్ప ఆధ్వర్యంలో ఏజీ ఆఫీసులో సీనియర్ ఆడిటర్గా పనిచేస్తున్న ఆరిష్ జన్మదినం పురస్కరించుకుని వృద్ధులకు పండ్లు, భోజనం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సంకల్ప్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించగా డాక్టర్ టీవీ గోపినాథ్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు పండ్లు, భోజనం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంకల్ప్ అధ్యక్షులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సంస్థ సభ్యురాలు అనసూరి రాజకుమారి మాట్లాడుతూ పుట్టినరోజు సందర్భంగా ఆరిష్ వృద్ధులకు భోజనం పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. దుర్గా సుభద్ర మాట్లాడుతూ సంకల్ప్ ద్వారా ఇటీవల క్యాన్సర్ పేషెంట్ కి ఆర్థిక సాయం చేయడంతో పాటు ఒంటరి మహిళలకు రేషన్ కిట్లు అందించామని అన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు కుమారి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. క్రాంతి అని నా చెల్లెలు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తుంది. మొన్న ఆదివారం ఫోన్ చేసి, అన్నయ్య బుధవారం 20వ తారీఖుని మీ బావ బర్త్డే, బావకు తెలియకుండా నువ్వు బర్త్డే అక్కడ జరిపించని నాకు ఫోన్ చేసి చెప్పింది. అదేవిధంగా ఈరోజు మా బావగారు హరీష్ గారు ఏజీ ఆఫీస్లో సీనియర్ ఆడిటర్గా పనిచేస్తున్నారు. వారి బర్త్డే జన్మదిన వేడుకలు ఈరోజు మానవీయ ఓల్డేజ్ హోమ్లో వృద్ధుల మధ్య ఘనంగా జరిపించినాము. జరిపించడానికి సహకరించి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మరి ముఖ్యంగా డాక్టర్ గోపీనాథ్ గారు ఎంతో పనులు ఉన్నప్పటికీ అడగగానే ఏ ప్రోగ్రామ్ అని కూడా అడగకుండా నేను వస్తానని చెప్పి మాట ఇచ్చున్నారు. అదే రకంగా వచ్చిన
గోపీనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మానవీయ వృద్ధాశ్రమంలో ఉన్న 30-40 మంది వృద్ధులందరికీ కూడా హరీష్ గారు జన్మదిన సందర్భంగా వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి మా అందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అలాగే జన్మదిన శుభాకాంక్షలు సార్. మేము అలాగే మన సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈ యొక్క కార్యక్రమం చేయడం మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సార్, ఫ్యామిలీ అందరికీ కూడా. అలాగే హరీష్ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ మానవీయ ఓల్డేజ్ హోమ్ నందు డాక్టర్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ సంకల్ప్ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి గోపీనాథ్ గారు వచ్చి, అలానే క్రాంతి గారు వాళ్ళ హస్బెండ్ బర్త్డే సెలబ్రేషన్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. ఇలాంటి పుట్టినరోజులు ఇంకెన్నో జరుపుకోవాలని, ఇలాంటి ఓల్డేజ్ హోమ్లో కాకుండా ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బ్రిటిష్ పాలనలో భారతీయులు తమ జ్ఞాన వారసత్వాన్ని మరిచిపోయారు. అంతర్జాతీయ సదస్సులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ సర్రాజు వ్యాఖ్య. పార్కుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు. సంత చెరువు పార్కును పరిశీలించిన నగర కమిషనర్ సత్యనారాయణ. వేతనాలు పెంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలి. కాకినాడ కలెక్టరేట్ వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టిన అంగన్వాడీలు. వలసపాకల పంచాయతీకి తక్షణం ఎన్నికలు జరిపించాలి. గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకుల డిమాండ్. ఇవి ఇప్పుడు వరకు వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ. ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.